Hey, hi guys, welcome to my YouTube channel Intense Guy YT. I am Vakati Sandeep. చాలా థ్యాంక్స్. అప్ టు డే 9 దాకా కంప్లీట్ చేసుకున్నాం మన పైథాన్ సిరీస్. సో మీరు ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఫాలో అవుతున్నందుకు చాలా థ్యాంక్స్. మీరు కానీ మొదటిసారి ఈ వీడియోని కానీ క్లిక్ చేస్తుంటే ఒకసారి మన పైథాన్ సిరీస్ చూడండి. మీకు అర్థమవుతుంటే ఇదే ఫాలో అవ్వండి. ఫాలో అవి నేర్చుకోండి, కలిసి గ్రో అవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈరోజు డే 10 సెట్స్ ఇన్ పైథాన్ డిస్కస్ చేయబోతున్నా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డే 10 సెట్స్ ఇన్ పైథాన్. సెట్స్ నేను డీల్ చేసే ముందు ఒకసారి రీక్యాప్ చూద్దాం. డే 9లో ఏం చూసామని. ప్రీవియస్లీ లాన్ ట్రిపుల్స్ అనేటివి ఇమ్యూటబుల్. ఒకసారి మనం క్రియేట్ చేస్తే మళ్ళీ చేంజ్ చేయలేం. ప్యాకింగ్ అన్ప్యాకింగ్ అంటే ఏందో చూసాం. ట్రిపుల్ మెథడ్స్, ట్రిపుల్ వర్సెస్ లిస్ట్ యొక్క డిఫరెన్సెస్ చూసాం. ఈరోజు డే 10 సెట్స్ ఇన్ పైథాన్. ఒకవేళ మీరు కానీ డే 9 కానీ మిస్ చేస్తుంటే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ట్రిపుల్స్ అనేటివి. సో ఈ యొక్క 6 టాపిక్స్ ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నా సెట్స్లో. వాట్ ఈస్ ఎ సెట్? ఏ సెట్ ఈస్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. ఇట్ ఆటోమేటికల్లీ రిమూవ్స్ డూప్లికేట్ వాల్యూస్ and is useful for membership testing and mathematical set operations. సో సెట్ అనేది ఒక అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. అంటే ఒక ఆర్డర్ అనేది ఉండదు. ఆర్డర్ అనేది లేదంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఇక్కడ ఇండెక్సెస్ అనేది ఉండవు, ఎట్లా పడితే అట్లా ఉంటాయి వాల్యూస్ అనేటివి సెట్స్లో అని మనం గుర్తుంచుకోవాలి. ఇట్ ఆటోమేటికల్లీ రిమూవ్స్ డూప్లికేట్ వాల్యూస్ కానీ సెట్లో కానీ అపియర్ అయితే గివెన్ ఇన్పుట్లో అవి ఆటోమేటిక్గా ఆ డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేసి అవుట్పుట్ మనకి ఇస్తుంది. అండ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ మెంబర్షిప్ టెస్టింగ్ అండ్ మ్యాథమెటికల్ సెట్ ఆపరేషన్స్. మెంబర్షిప్ టెస్టింగ్, ఒక ఎలిమెంట్ అనేది గివెన్ ఇన్పుట్లో ఉందా లేదా అని ఇన్ నాట్ ఇన్తో సూచిస్తాం. దీన్నే మ్యాథమెటికల్ ఈ మెంబర్షిప్ టెస్టింగ్ అని అంటాం. అండ్ మ్యాథమెటికల్ సెట్ ఆపరేషన్స్ అంటే యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ ఇన్ దిస్ సెట్, సో సూపర్ సెట్, సబ్సెట్, ఇట్లాంటివి మనం మ్యాథమెటికల్ సెట్ ఆపరేషన్స్ అని అంటాం సెట్లో. సో ముందుగా ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో యాపిల్, బనానా, మ్యాంగో ఇచ్చినాడు. సో వీటిని రన్ చేద్దాం. ముందుగా మనం ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. గూగుల్ కొలాబ్ యూజ్ చేస్తున్నాం. సెట్ అనేది కర్లీ బ్రేసెస్తో సూచిస్తాం మనం. సో యాపిల్, బనానా అండ్ మ్యాంగో ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాం ఇప్పుడు. సో బనానా, యాపిల్, మ్యాంగో. ఇక్కడ ఫస్ట్ నేను ఏమి ఇచ్చాను? యాపిల్, బనానా, మ్యాంగో ఇచ్చాను. మనకు రిజల్ట్ ఏమొచ్చింది? బనానా, యాపిల్, మ్యాంగో. అంటే ఇక్కడే మనకు తెలిసిపోతుంది సెట్ అనేది అన్ఆర్డర్డ్ అని. సో ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నా. బనానా, యాపిల్, మ్యాంగోనే వచ్చింది. బనానా, యాపిల్, మ్యాంగోనే. అండ్ అవే వస్తున్నాయి. నెక్స్ట్ మళ్ళీ మ్యాంగో ఇస్తాను ఒకసారి. డూప్లికేట్ వాల్యూ, ఇక్కడ మనకు డూప్లికేట్ వాల్యూ అపియర్ అయింది. రిమూవ్ చేసి డూప్లికేట్ వాల్యూని మనకు బనానా, యాపిల్, మ్యాంగోని ఇచ్చింది. సో వీటి గురించి మనం డ్రై రన్ చేసుకొని ఒక్కొక్కటిగా చూద్దాం. సో ముందుగా నో డూప్లికేట్స్. సెట్స్ అనేది డూప్లికేట్ని ఎలిమినేట్ చేస్తుంది అండ్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో వీటి గురించి డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు. సో నో డూప్లికేట్ వాల్యూస్. ఈచ్ ఎలిమెంట్ అపియర్స్ వన్స్. డూప్లికేట్ వాల్యూస్ అనేది సెట్స్ ఎలిమినేట్ చేస్తుంది. అది ఎలానో చూద్దాం ఒకసారి. నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్ 100, 200, 300, 400, 500. సో ప్రింట్ ఆఫ్ నంబర్స్. ఇక్కడ నేను డూప్లికేట్ వాల్యూస్ ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ 200 ఇస్తే
సో 200 అనేది ఎలిమినేట్ అయిపోయింది, ఎక్స్ట్రా 200 యూనిక్ నెంబర్స్ అనేది వచ్చాయి. అలానే ఫాస్ట్ సెర్చ్ ఎందుకుంటుందంటే మెంబర్షిప్ టెస్టింగ్ విత్ ఇన్ ఈస్ O of 1 బ్లేజింగ్ ఫాస్ట్. మెంబర్షిప్ ఆపరేటర్ వల్ల మనకు O of 1తో చాలా ఫాస్ట్గా ఆ కోడ్ అనేది రన్ అవుతుంది సెట్స్లో. సో ఇది మీకు బిగ్ O of 1 అంటే ఏంది, బిగ్ O of n అంటే ఏంది, ఇదంతా కూడా మీకు డిఎస్ఏ స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. సో ఈజీగా చెప్పాలంటే బిగ్ O of 1 అనేది చాలా ఫాస్ట్గా ఆన్సర్ అనేది ఇస్తుంది. సో యాక్టర్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ప్రభాస్, ఎన్టీఆర్, గోపీచంద్, మహేష్ బాబు, సో వీళ్ళని తీసుకున్నాను. సో నాకిప్పుడు ప్రభాస్ అనే అతను ఈ లిస్ట్లో ఉన్నాడా అని నేను చూడాలనుకుంటున్నాను. అప్పుడు ఎలా అంటే మెంబర్షిప్ ఆపరేటర్ ఎప్పుడు ఇన్ నాట్ ఇన్తో సూచిస్తాం. సో ఇప్పుడు ప్రభాస్ ఇన్ యాక్టర్స్ ట్రూ, ప్రభాస్ అనే ఒక హీరో యాక్టర్స్లో ఉన్నాడు, యాక్టర్స్ అనే ఒక వేరియబుల్లో. అలానే ప్రింట్ ఆఫ్ గోపీచంద్ నాట్ ఇన్ యాక్టర్స్, ఫాల్స్. గోపీచంద్ అన్న ఒక హీరో యాక్టర్స్ లిస్ట్లో, యాక్టర్స్ యొక్క సెట్లో ఉన్నాడు, సెట్ వాల్యూస్లో. కానీ నేనేం చెప్పాను, నాట్ ఇన్, లేడు అని చెప్పాను, అది ఫాల్స్ అని చెప్తుంది. సో ఇప్పుడు ఈ సెట్లో లేని వాల్యూస్ మనం ఇస్తాం, లేని స్ట్రింగ్ ఎలిమెంట్స్ ఇద్దాం. ప్రింట్ ఆఫ్, ఇంకా ఏ హీరో ఉన్నారు, వరుణ్ తేజ్ నాట్ ఇన్ యాక్టర్స్ అనే వేరియబుల్లో ఇప్పుడు వరుణ్ తేజ్ లేరు అని ముందుగానే మనం చెప్తున్నాం. రన్ చేస్తే ట్రూ, లేరు కదా, లేరనే చెప్తున్నాం, లేరని. వరుణ్ తేజ్ ఇన్ యాక్టర్స్ అంటే ఫాల్స్, వరుణ్ తేజ్ యాక్టర్స్లో లేరు, నువ్వు ఉన్నావు అని చెప్తాను కానీ లేరు. సో ఈ మెంబర్షిప్ ఆపరేటర్ వల్ల సెట్ అనేది చాలా ఫాస్ట్గా ఆన్సర్ అనేది ఇస్తుంది. దాంతో బిగ్ O of 1 ఇలా యాక్ట్ అవుతుంది. అండ్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ యూనియన్ అంటే ఏంది, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, ఈ యొక్క ఆపరేషన్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం మనం. అలానే రిమూవ్ డూప్లికేట్స్, కన్వర్ట్ ఎ లిస్ట్ టు ఎ సెట్ టు ఇన్స్టాంట్లీ స్ట్రిప్ ఆల్ డూప్లికేట్స్. అన్ని డూప్లికేట్స్ని కూడా, లిస్ట్లో ఉన్న డూప్లికేట్స్ని ఇన్స్టాంట్గా రిమూవ్ చేసి మనకు అవుట్పుట్ అనేది సెట్స్లో ఇస్తుంది, యూనిక్ వాల్యూస్ వస్తాయి అప్పుడు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. స్టూడెంట్స్లో 110, 100, 110, 120, 130, 140, 144, 146 అండ్ 110 మళ్ళీ రిపీట్ అయింది. ఇక్కడ నేను 110 అనేది రిపీటెడ్గా ఇచ్చా, 2 times ఇచ్చా, మిగతా అవన్నీ కూడా యూనిక్ వాల్యూసే. సో ఆఫ్టర్ కన్వర్షన్ హౌ ఇట్ కమ్స్, నేను సెట్గా మార్చాలంటే సెట్ పారాంథసిస్ స్టూడెంట్ అనే ఒక వేరియబుల్ని పారాంథసిస్ లోపల ఇన్సర్ట్ చేసి ప్రింట్ ఆఫ్ ఆఫ్టర్ కన్వర్షన్. సో ఇప్పుడు
మనకు అనార్డర్గా ప్రింట్ అయింది 130, 3, 6, 7. నేను ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చాను? 3, 6, 7, 8. ఇక్కడ డూప్లికేట్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. అందులో లిస్ట్ అనేది సెట్గా కన్వర్ట్ చేసాం. ఎలా? ఎస్సిటి పెరాన్సిస్ లోపల లిస్ట్ యొక్క వేరియబుల్ ఇచ్చాం. ఆ తర్వాత ఇదంతా ఈ కన్వర్షన్ అంతా కూడా ఒక వేరియబుల్ స్టోర్ చేసాం. ఆ వేరియబుల్ని ప్రింట్ చేసాం. అప్పుడు మనకు లిస్ట్ అనేది ఇన్స్టాంట్గా సెట్గా కన్వర్ట్ అయింది. అదే ఇక్కడ చెప్పింది రిమూవ్ డూప్లికేట్స్. అప్పుడు మనకు రిమూవ్ డూప్లికేట్స్ అవుతాయి. అలానే క్రియేటింగ్ ఎ లిస్ట్ ఇందాక మనం చూసుకున్నాం, స్ట్రింగ్స్లో చూసాం. ఇప్పుడు నెంబర్స్లోను మిక్స్డ్ సెట్లోను చూద్దాం. ముందుగా నెంబర్స్ ఇద్దాం. కర్లీ బ్రేసెస్ 20, 25, 65, 800 ప్రింట్ ఆఫ్ నెంబర్స్. సో అలానే మిక్స్డ్ సెట్ గురించి చూద్దాం. ఇక్కడ ఇంటిజర్ ఇచ్చాడు, స్ట్రింగ్ ఇచ్చాడు, బూలియన్ ఇచ్చాడు అండ్ ఫ్లోట్ వాల్యూ ఇచ్చాడు. మిక్స్డ్ ఇస్ ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్ ఇంటిజర్ స్ట్రింగ్ బూలియన్ 10.5 ఇద్దాం, ఫ్లోట్ వాల్యూ ప్రింట్ ఆఫ్ మిక్స్డ్. సో యా బూలియన్ వాల్యూ వచ్చింది, ఇంటిజర్ వాల్యూ వచ్చింది, మనకు ఫ్లోట్ వాల్యూ వచ్చింది అండ్ స్ట్రింగ్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ సెట్ ప్రాపర్టీస్. అన్ఆర్డర్డ్ ఎలిమెంట్ హ్యావ్ నో ఫిక్స్డ్ ఆర్డర్, అవుట్పుట్ ఆర్డర్ మే వేరీ ఈచ్ టైం. ఒక ఫిక్స్డ్ ఆర్డర్ అనేది ఉండదు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా. అలానే యూనిక్ ఎలిమెంట్స్, డూప్లికేట్ వాల్యూస్ ఆర్ ఆటోమేటికల్లీ రిమూవ్ అవుతాయి. మ్యూటబుల్, యూ కెన్ యాడ్ ఆర్ రిమూవ్ ఎలిమెంట్స్ ఆఫ్టర్ క్రియేషన్. మ్యూటబుల్ సెట్ అనేది మనం యాడ్ అయినా చేసుకోవచ్చు ఎలిమెంట్స్ అండ్ రిమూవ్ అయినా చేసుకోవచ్చు. కెనాట్ బి ఇండెక్స్డ్, సో అసలు ఇండెక్సెస్ ఉండవు, అన్ఆర్డర్గా ఉంటాయి కాబట్టి ఇండెక్సెస్ ఉండవు. అందుకని మనం స్లైసింగ్ కూడా చేయలేం, ఇండెక్సింగ్ ఆర్ స్లైసింగ్ కూడా చేయలేం. అలానే నో డూప్లికేట్ వాల్యూస్, ఈచ్ ఎలిమెంట్ అపియర్ ఎగ్జాక్ట్లీ వన్స్ ఇన్ ఏ సెట్. ఇక్కడ మనం ఇందాక స్ట్రింగ్స్లో చూసాం ఫ్రూట్స్ తీసుకొని, అదే ఇక్కడ నెంబర్స్లో తీసుకున్నాం. ఇక్కడ 20 అనేది 2 times వచ్చింది, 10 అనేది 2 times వచ్చింది. సో 10 and 20 అనేది ఎక్స్ట్రాగా ఉండేది రిమూవ్ అయిపోయి మనకు 10, 20, 30, 40 అవే మనకు ప్రింట్ అవుతాయి. డూప్లికేట్ వాల్యూస్ ఆర్ ఆటోమేటికల్లీ రిమూవ్డ్. అలానే ఇక్కడ ఎంటీ సెట్ని ఎలా క్రియేట్ చేయాలి? కర్లీ బ్రేసెస్ ఉపయోగిస్తామని ఇలా కర్లీ బ్రేసెస్ ఇచ్చేయకూడదు. ఇది మనం ఇన్బిల్డ్గా పైథాన్ అనేది ఈ కర్లీ బ్రేసెస్ని డిక్షనరీకి ఇచ్చింది. సెట్ని మనం ఎంటీ సెట్ని ఎలా రిప్రజెంట్ చేయాలంటే సెట్ పెరాంథసిస్ పక్కన, అలానే కర్లీ బ్రేసెస్ కానిస్తే అది డిక్షనరీ టైప్ అవుతుంది. నేను డిక్షనరీ నెక్స్ట్ క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. రెండు చేద్దాం ఒకసారి. ముందుగా ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. డూప్లికేట్ వాల్యూస్ ఎగ్జాంపుల్. $10, $20, $20, $10, $30, $40 ప్రింట్ ఆఫ్ నంబర్స్. ఇప్పుడు మనకు ఆన్సర్ అనేది అన్ఆర్డర్గా ప్రింట్ అయింది, డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేయాల్సింది. సో ఎంటీ సెట్ని ఎలా ప్రింట్ చేయాలి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ ఏ, అలానే ఏ టైప్ అనేది ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ. సెట్ అంటే ఇది ఎంటీ సెట్ని సూచిస్తుంది, టైప్ ఆఫ్ ఇది సెట్. అలానే డిక్షనరీని ఎలా సూచిస్తాం? ఏ ఈజ్ ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్ ప్రింట్ ఆఫ్ ఏ ప్రింట్ ఆఫ్
type of A. So dictionary, empty dictionary and type of dict. నెక్స్ట్ యాడింగ్ ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేస్తాం? డాట్ యాడ్ పక్కన పారాంథసిస్, దాని లోపల ఎలిమెంట్ అనేది ఇవ్వాలి. పారాంథసిస్ లోపల ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లీచీ, avocado. I don't know avocado is a fruit or a vegetable. Comment me in below. So next, fruits dot add of banana, print of fruits, lychee, banana and avocado. డాట్ యాడ్ పారాంథసిస్ లోపల మనం ఇవ్వాల్సిన ఒక స్ట్రింగ్ ఇచ్చేస్తే మనకు యాడ్ అయిపోతుంది ఫ్రూట్స్ అనే ఒక మెయిన్ వేరియబుల్లో. ఆ మెయిన్ వేరియబుల్ని మనం ప్రింట్ చేస్తే యాడ్ చేసిన స్ట్రింగ్తో పాటు అది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ యాడింగ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. డాట్ అప్డేట్తో మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం. ముందుగా ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్కి ఫ్రూట్స్ డాట్ అప్డేట్ ఆఫ్ బనానా, మ్యాంగో, మల్టిపుల్ వాల్యూస్ని అప్డేట్ చేయాలి కదా. ఆ తర్వాత ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్. సో ఇక్కడ ఏం జరిగిందంటే డాట్ అప్డేట్, మనం మల్టిపుల్ వాల్యూస్ని అప్డేట్ చేస్తాం. సో మనకు తెలుసు సెట్ అనేది అన్ఆర్డర్ అని. సో ఇక్కడ మనం ఒక పారాంథసిస్ యూజ్ చేసాం, అప్డేట్ అనే ఒక ఆపరేషన్ జరుగుతూ ఉంది ఎక్కడికి, సెట్కి. అందుకని అది ఈచ్ ఎలిమెంట్ని పంపిస్తుంది ఇక సెట్కి, బి, ఎం ఇలా అన్ఆర్డర్గా పంపిస్తుంది. సో మనం ఎప్పుడైతే లోపల ఇంకొక పారాంథసిస్ ఇచ్చి ఎంత పంపిస్తామో పారాంథసిస్ లోపలికి, అప్పుడు మనకు కరెక్ట్గా ఈ మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేది ఇన్సర్ట్ చేస్తుంది, ఇక్కడ అప్డేట్ చేస్తుంది. సో అప్పుడు విడివిడి ఎలిమెంట్ అనేది మనకు అప్డేట్ కాదు, మొత్తం స్ట్రింగ్గానే అది అప్డేట్ అవుతుంది. కామా యాక్ట్స్ యాస్ ఎ సపరేటర్ ఫ్రమ్ స్ట్రింగ్ టు స్ట్రింగ్. సో ఇలా మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ని అప్డేట్ చేయొచ్చు. నేను ఇక్కడ పారాంథసిస్ ఇచ్చాను, మీరు కర్లీ బ్రేసెస్ అనే యూజ్ చేయొచ్చు, లిస్ట్ అనే యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేయొచ్చు. సో రిమూవింగ్ ఎలిమెంట్స్, డాట్ రిమూవ్ అనే ఒక మెథడ్తో మనం రిమూవ్ చేస్తాం. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాపిల్, బనానా, and lychee. Fruits dot remove of lychee, print of fruits. సో యాపిల్, బనానా, లీచీని రిమూవ్ చేసాం. అలానే డిస్కార్డ్ రిమూవ్ అవుద్ది ఒకవేళ ఎలిమెంట్ కానీ గివెన్ లిస్ట్లో గివెన్ సెట్ ఇన్పుట్లో మనకు కానీ లేదంటే అది ఎర్రర్ని త్రో చేయదు.
కానీ రిమూవ్ ఎర్రర్ని త్రో చేస్తుంది. అది ఎలానో చూద్దాం. ఇక్కడ లీచీ ఉంది, ఒకవేళ పొమోగ్రానేట్ ఇచ్చాను అనుకోండి, కీ ఎర్రర్, పొమోగ్రానేట్ అనేది లేదు ఈ యొక్క గివెన్ ఎలిమెంట్స్లో అని చెప్తుంది. ఒకవేళ డాట్ డిస్కార్డ్ యూజ్ చేస్తే ఆ గివెన్ ఎలిమెంట్సే మనకి ఇస్తుంది. ఆ డిస్కార్డ్లో చేసిన ఈ యొక్క స్ట్రింగ్ ఎలిమెంట్ అనేది అక్కడ లేదు. సో మనకి ఎర్రర్ త్రో చేయదు, గివెన్ ఇన్పుట్ అది ఇచ్చేస్తుంది. అలానే పాప్ రిమూవ్స్ ర్యాండమ్ ఎలిమెంట్, రిటర్న్స్ రిమూవ్డ్ ఎలిమెంట్, రిమూవ్డ్ వాల్యూ. సో ఫ్రూట్స్ డాట్ pop removes a random element after removed అనే ఒక వేరియబుల్ స్టోర్ చేస్తా ఈ యొక్క ఫంక్షన్ ఈ యొక్క మెథడ్ని. అండ్ రిమైనింగ్ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయంటే ఫ్రూట్స్ ప్రింట్ ఆఫ్ ఆఫ్టర్ రిమూవ్డ్ ట్యాబ్ ఇన్బిల్డ్ స్ట్రింగ్గా మార్చి కామా ఆఫ్టర్ రిమూవ్డ్గా కామా వద్దనిపిస్తుంది. షిఫ్ట్ ఆల్ట్ డౌన్ యారో ఇక్కడ ఫ్రూట్స్ ఇచ్చి ఇక్కడ ఈ రిమైనింగ్ ఫ్రూట్స్ని కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ రిమైనింగ్ ఫ్రూట్స్ వేద్దాం. కంట్రోల్ ఎంటర్. ఇన్వాలిడ్ కామాతో సపరేట్ చేసి ఇక్కడ కోలన్ ఇస్తే ఇక్కడ మనం ఆఫ్టర్ రిమూవ్డ్ లీచీ అనేది రిమూవ్ అయింది. పాప్ ర్యాండమ్ ఎలిమెంట్ని గివెన్ ఎలిమెంట్స్ సెట్స్ ఎలిమెంట్లో మనకు రిమూవ్ చేస్తుంది. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ రిమైనింగ్ ఫ్రూట్స్ ఏమున్నాయి నెక్స్ట్ మళ్ళీ రన్ చేస్తాం. లీచీ సమ్ ర్యాండమ్ ఎలిమెంట్ని అది రిమూవ్ చేస్తుంది. డాట్ పాప్ అనే ఒక మెథడ్ డాట్ క్లియర్ మొత్తాన్ని రిమూవ్ చేస్తుంది. కాపీ పేస్ట్ ఫ్రూట్స్ డాట్ క్లియర్ పారాంథసిస్ ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ సెట్ అంటే మనకి ఎంటీ సెట్ డిఫైన్ చేస్తుంది. మొత్తం క్లియర్ అయిపోయింది, ఎంటీ సెట్ ఉంది. మెంబర్షిప్ ఆపరేటర్ ఇన్ నాట్ ఇన్ దీంతో డిఫైన్ చేస్తుంది. యాపిల్ అనేది ఫ్రూట్స్లో ఉంది, ఎస్ ట్రూ. ఆరెంజ్ అనేది లేదు ఫ్రూట్స్ అనే వేరియబుల్లో ఉన్న డేటాలో లేదు, ఫాల్స్. అదే ఆరెంజ్ నాట్ ఇన్ ఫ్రూట్స్ అంటే ట్రూ అవుతుంది. మనం ముందుగానే మెసేజ్ ఇస్తున్నాం నాట్ ఇన్ అని. అలా మెంబర్షిప్లో ఇన్ నాట్ ఇన్ యూజ్ చేస్తాం. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటా. ప్రింట్ ఆఫ్ banana in fruits true. Shift alt down arrow banana
నాట్ ఇన్ ఫాల్స్. బనానా ఉంది, నువ్వు నాట్ ఇన్ అని ఇచ్చావు. బనానా లేదని మనం ముందుగానే చెప్తున్నాం, ఇన్బిల్డ్గా మనమే చెప్తున్నాం. బనానా ఎందుకు లేదు అని ఫాల్స్ చెప్తుంది, బనానా ఉంది అని చెప్తుంది. అలానే అక్కడ లేని ఎలిమెంట్ ఇద్దాం, పొమోగ్రనేట్, ట్రూ. సో ఇలా మెంబర్షిప్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది. పర్ఫార్మెన్స్ O of when sets use hashing internally, making membership testing extremely fast regardless of how many elements exist. సో O of when మెంబర్షిప్ అనేది చాలా ఫాస్ట్గా మనకు రిజల్ట్ అనేది ఇస్తుంది అని చెప్తూ ఉంది, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా. సెట్ ఆపరేషన్స్ ఇన్ పైథాన్. సో మనం ముందుగానే డెఫినేషన్లో చెప్పుకున్నాం. సో ఈ సెట్ ఆపరేషన్స్ అనేటివి మ్యాథమెటికల్ సెట్ ఆపరేషన్స్. సో ఇవే మ్యాథమెటికల్ సెట్ ఆపరేషన్స్ అంటే యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్, సిమెట్రిక్ డిఫరెన్స్, సబ్సెట్, సూపర్ సెట్, ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ సెట్ ఆపరేషన్స్ పైథాన్లో. అండ్ మెంబర్షిప్, యా. సో ఇక్కడ సర్కిల్స్ చూడండి, గివెన్ డేటాలో 1 2 3 3 4 5, 3 అనేది కామన్ ఏ అండ్ బి సెట్లో. సో ఏ సెట్లో 1 2, బి సెట్లో 4 5 కామన్ అనే ఎలిమెంట్. ఈ రెండు సర్కిల్ ఎక్కడైతే మర్జ్ అవుతుందో ఆ మర్జ్ అయ్యే ప్లేస్లో 3 ఉంది. సో యూనియన్ అనేది యూనిక్ ఎలిమెంట్స్ ఇస్తుంది. సో ఈ రెండిట్లో 3 అనేది కామన్ ఉంది, ఒకసారే తీసుకుంటుంది 3. సో మనకు తెలుసు సెట్ అనేది యూనిక్ ఎలిమెంట్స్ ఇస్తుందని. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం. మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను మీకోసం. ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్స్ టు 3 4 5, ప్రింట్ ఆఫ్ ఏ పైప్ బి. సో దీన్ని ఎలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, ప్రింట్ ఆఫ్ ఏ డాట్ యూనియన్ ఆఫ్ బి. సో ఇలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు, ఇది యూనియన్ యొక్క సింబల్, అండ్ ఇలా అయినా మనం రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంటర్సెక్షన్, ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఇంటర్సెక్షన్ని మనం యాంప్లిసెంట్తో రిప్రజెంట్ చేస్తాం, ప్రింట్ ఆఫ్ ఏ యాంప్లిసెంట్ బి. 3 అనేది కామన్గా ఉంది. అలానే ప్రింట్ ఆఫ్ ఏ డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి 3. సో ఈ ఎగ్జాంపుల్లో, ఈ గివెన్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ఏ 1 2 3 3 4 5, బి అనేది 3 4 5. అలానే డిఫరెన్స్, ప్రింట్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి, ఏలో ఉన్న ఎలిమెంట్ బిలో ఉండనివి ఏని ప్రయారిటీగా తీసుకొని ఆన్సర్ అనేది ఇస్తుంది. ప్రింట్ ఆఫ్ బి మైనస్ ఏ, బిలో ఉన్న ఎలిమెంట్ ఏలో లేనాటివి, బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో లేనాటివి బిని ప్రయారిటీగా తీసుకొని గివెన్ ఎలిమెంట్స్ అనేది ఇస్తుంది 4 5. ఎందుకంటే బి అనేది ఫస్ట్ ఇచ్చాం. అలానే దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు, ఏ డాట్ డిఫరెన్స్ ఆఫ్ బి, కాపీ పేస్ట్, బి డాట్ డిఫరెన్స్ ఆఫ్ ఏ, బిని ప్రయారిటీగా తీసుకొని ఆన్సర్స్ వస్తుంది ఏలో లేనాటివి. సో అదే ఇంటర్సెక్షన్ అనేది కామన్ ఎలిమెంట్ తీసుకుంటుంది. డిఫరెన్స్ అనేది ఏ మైనస్ బి అంటే
ఏలో ఉండేటివి బిలో లేనాటివి ఉన్న ఎలిమెంట్స్ అనేది తీసుకుంటుంది. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉండకూడదు. 3 అనేది ఏలో ఉంది, బిలోనూ ఉంది, అవి తీసుకోలేదు. ఏని ప్రయారిటీగా తీసుకొని అది ఎలిమెంట్స్ ఇచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఏ మైనస్ బి మనం ఇచ్చాం. ఒకవేళ బి మైనస్ ఏ కనిస్తే సో ఇక్కడ చెప్పుకున్నట్టుగా బిని అది ప్రయారిటీగా తీసుకొని బి ఎలిమెంట్స్ ఏంది 3, 4, 5 బిలో ఉండేటివి ఏలో ఉండకూడదు, బిలో ఉండేది ఏలో ఉండేది 3. బిని ప్రయారిటీగా తీసుకొని ఏలో లేని ఎలిమెంట్స్ అది ఇస్తుంది. సో అలానే బిల్డింగ్ ఫంక్షన్స్ ఏముంది, లెన్, మ్యాక్స్, మిన్, సమ్. 10, 20, 30, 40 నెంబర్స్ ఇచ్చాడు. ప్రింట్ ఆఫ్ లెన్ ఆఫ్ నంబర్స్ 4, 1, 2, 3, 4. యా, షిఫ్ట్ ఆల్ట్ డౌన్ అరో, షిఫ్ట్ ఆల్ట్ డౌన్ అరో, షిఫ్ట్ ఆల్ట్ డౌన్ అరో, లెన్, మ్యాక్స్, మిన్, సమ్. అండ్ లెంత్ అయినా 4 ఉంది, మ్యాక్సిమం 40 ఉంది, మినిమం 10 ఉంది. అండ్ వీటి యొక్క సమ్ 100, 40 ఒక 30, అండ్ 70 ఒక 20, 90 ఒక 10, 100. యా, సెట్ వర్సెస్ లిస్ట్ డిఫరెన్స్ ఏంది? లిస్ట్ అనేది ఆర్డర్డ్, అలానే సెట్ అనేది అన్ఆర్డర్డ్. డూప్లికేట్స్ అలౌ చేస్తుంది, సెట్ అలౌ చేయదు. ఇండెక్సింగ్ లిస్ట్లో ఇండెక్సింగ్ ఉంటుంది కానీ సెట్లో ఉండదు, ఎందుకంటే అది అన్ఆర్డర్డ్. అందుకని ఇండెక్సెస్ ఏమి ఉండదు, మ్యూటబుల్. లిస్ట్ని మనం చేంజ్ చేయొచ్చు, అలానే సెట్ని కూడా చేంజ్ చేయొచ్చు, అండ్ యాడ్ రిమూవ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు. సింటాక్స్, లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తాం, అలానే సెట్ అనేది మనం కర్లీ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తాం. లిస్ట్ O of n స్లోగా ఉంటుంది, బిగ్ O of n. అలానే సెట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, O of 1. సో వీటి యొక్క డిఫరెన్స్ ఒకసారి ఇప్పుడు చూద్దాం. ముందుగా లిస్ట్ తీసుకుంటున్నా. లిస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని యాపిల్ సో ఏమైనా సినిమా పేర్లు తీసుకుంటా. KGF. నెక్స్ట్ వర్షం, తెలుగు సినిమాలు తీసుకుంటా. వర్షం, స్టూడెంట్ నెంబర్ 1. ఇంకా ఏమున్నాయి, రెబల్, ఇంకా డ్రాగన్, వారణాసి. సో లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్ అండ్ ఇట్ క్యాన్ బి చేంజ్. ముందుగా మనం ఇండెక్సెస్తో యాక్సెస్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ జీరో 1 2 3 4. వారణాసిని యాక్సెస్ చేస్తున్నా, వారణాసి. అండ్ ఇండెక్సింగ్ అయిపోయింది. సెట్తో అది ఇండెక్సింగ్ కాదు, ఆర్డర్ అంటే ఇదే ఇండెక్సెస్ ఉన్నాయంటే ఆర్డర్. ఈ 0 to 1 2 3 4 ఇలా ఆర్డర్గా ఉంటుంది లిస్ట్ అనేది. సెట్లో అలా ఆర్డర్గా ఉండు. సో సెట్ని కూడా కలిపి మీకు రన్ చేసి చూపిస్తా. సెట్
ఎల్ఎస్టి. ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఇస్తా. కర్లీ బ్రేసెస్ ఇచ్చిన తర్వాత సో ప్రింట్ ఆఫ్ సెట్ ఎల్ఎస్టి unterminated string literal detected at line 1. ఓకే ఇక్కడ డబుల్ కోట్స్ ఇవ్వలేదు. సో ఇవి ఆర్డర్గా ఉండు, అందుకని ఇండెక్సెస్ కూడా ఉండు. నేను ఇచ్చింది ఏంది, స్టూడెంట్ నెంబర్ 1 ఇచ్చా. ఇక్కడ రబల్ అనేది స్టార్టింగ్ ప్రింట్ మనకు ఎగ్జిక్యూట్ అయింది. సో అలా అనార్డర్గా ఉంటాయి. డూప్లికేట్స్ సెట్ అనేది అలౌ చేయదు, కానీ లిస్ట్ అలౌ చేస్తుంది. కానీ నేను వర్షం ఇస్తా. అలౌ చేసింది, కానీ నేను మళ్ళీ వర్షం ఇచ్చాను అనుకోండి, అలౌ చేయదు. కానీ నేను 6 ఎలిమెంట్స్ ఇస్తే నాకు 5 ఎలిమెంట్సే ఎగ్జిక్యూట్ అయింది. మ్యూటబుల్ ఆఫ్టర్ మనం క్రియేట్ చేసిన తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు అండ్ రిమూవ్ చేసుకోవచ్చు. సో రెండు లిస్ట్ కానీ సెట్ కానీ రెండు అంతే. దిస్ డాట్ యాడ్ ఆఫ్ పౌర్ణమి డాట్ యాడ్ ఆఫ్ పౌర్ణమి ప్రింట్ ఆఫ్ ఎల్ఎస్టి లిస్ట్ ఆబ్జెక్ట్. అసలు ఈ యాట్రిబ్యూట్ లేదు. అపెండ్ అనే ఒక మెథడ్ మనం లిస్ట్లో యాడ్ చేస్తాం పౌర్ణమి. అలానే ఇక్కడ కూడా అంతే, మ్యూటబుల్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్ ఎల్ఎస్టి డాట్ యాడ్ ఆఫ్ పౌర్ణమిని యాడ్ చేసి పౌర్ణమి యాడ్ అయింది. సో దట్స్ హౌ మ్యూటబుల్ అని చెప్పవచ్చు. దీంతో సింటాక్స్ మనం స్క్వేర్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తాం లిస్ట్ని, కర్లీ బ్రాకెట్స్తో సెట్ని రిప్రజెంట్ చేస్తాం. సో స్లోగా ఉంటుంది లిస్ట్ అనేది, ఎందుకంటే సో డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి, మల్టిపుల్ వాల్యూస్ మనం ఆపరేట్ చేయొచ్చు లిస్ట్లో. అలానే సెట్లో యూనిక్ వాల్యూస్ ఉంటాయి, అందుకని ఫాస్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ వస్తా. క్రియేట్ ఏ సెట్ ఆఫ్ 5 ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఒక 5 ఫ్రూట్స్ని యాడ్ చేయండి. డాట్ యాడ్ మనం ఇందాక చూసాం, డాట్ యాడ్ మనం యాడ్ చేయడానికి. రిమూవ్ 1 ఫ్రూట్ యూజింగ్ డాట్ రిమూవ్తో యూజ్ చేసి ఇక్కడే నేను రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు నాకు స్టూడెంట్ నెంబర్ 1 వద్దు, రిమూవ్ ఆఫ్ std1. సో తీసేసాను. సో వెళ్ళిపోయింది. అలానే క్రియేట్ సెట్ విత్ డూప్లికేట్ నెంబర్స్తో మన సెట్ని కానీ క్రియేట్ చేసి ప్రింట్ చేస్తే డూప్లికేట్ రిమూవ్ అయిపోయి ఆ ఉన్న వాల్యూస్ మనకు వస్తాయి. ఫైండ్ యూనియన్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద ఏ సెట్ అండ్ బి సెట్ అండ్ యూనిక్ ఎలిమెంట్స్ అది ప్రింట్ చేస్తుంది. ఇంటర్సెక్షన్ కామన్ ఎలిమెంట్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్. సో మనం ఇక్కడ చూసుకున్నాం కదా, ఫస్ట్ ప్రయారిటీ ఏ ఎలిమెంట్ అది ఇస్తామో, ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం ఇస్తామో ఆ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ డిఫరెన్స్ మనకి ఇస్తుంది బీలో లేనాటివి. అలానే బి మైనస్ చేస్తే ఏలో లేనాటి బీని ప్రిఫరెన్స్గా తీసుకొని బీలో ఉన్న యూనిక్ ఎలిమెంట్స్ మనకి ఇస్తుంది. చెక్ ఇఫ్ యాబుల్ ఎగ్జిస్ట్ ఇన్
ఇన్ ఎ సెట్. దీన్ని ఎలా చూడొచ్చు మనం? మెంబర్షిప్ ఆపరేటర్. సో యాపిల్ అనేది ఒక ఫ్రూట్స్లో ఇచ్చేసి, ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్లో మనం ఇచ్చాం కదా డేటా. సో ఆ ఫ్రూట్స్లో ఇచ్చేసి ప్రింట్ ఆఫ్ కోట్స్ యాపిల్ ఇన్ ఫ్రూట్స్, నాట్ ఇన్ ఫ్రూట్స్. ఒకవేళ ఎగ్జిస్ట్లో లేదు అంటే, సో ఇక్కడ ఎగ్జిస్ట్లో ఉందా లేదా అని చూడమంటున్నాడు. ఒకవేళ మీరు క్రియేట్ చేసిన ఫ్రూట్స్ వేరియబుల్ యాపిల్ కానీ ఇచ్చుంటే ట్రూ వస్తుంది, ఇన్ కానీ యూజ్ చేస్తే. నాట్ ఇన్ కానీ యూజ్ చేస్తే మనం లేదు అని ఇన్బిల్ట్గా మనం చెప్తున్నాం కాబట్టి అది ట్రూ ఇస్తుంది. అలానే క్రియేట్ అన్ ఎంప్టీ సెట్ కరెక్ట్లీ. సో సెట్లో మనం ఎంప్టీ సెట్ ఎలా క్రియేట్ చేస్తాం? సెట్ పక్కన పారాంథసిస్, డిక్షనరీలో కర్లీ బ్రేసెస్తో వదిలేస్తాం అంతే. సెట్ ఒక టైప్ ఎలా? ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్. నెక్స్ట్ కంపేర్ లిస్ట్ అండ్ సెట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. నేను లిస్ట్ అండ్ సెట్ వీటిని నేను సినిమాస్ తీసుకొని చేశాను, సినిమాస్. అండ్ మీరు ఏదైనా స్పోర్ట్ గేమ్ కానీ లేదంటే సినిమాస్ తీసుకోండి, మీకు నచ్చిన సినిమాస్ తీసుకొని ఒకసారి ట్రై చేయండి. లిస్ట్ ఎలా వర్క్ అవుతుంది, సెట్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఒక 5 నిమిషాల పనే కదా. ఒకవేళ మీరు క్లాస్ అంతా వినేసి డైరెక్ట్ హోమ్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోండి, ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో నేను Day 11 డిక్షనరీస్ నేను చెప్పబోతూ ఉన్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో పైథాన్ నేర్చుకునే దానికి. అండ్ కలిసి గ్రో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.